ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం అగ్రరాజ్యం మార్గాలను వెతుకుతున్నట్లు ఇజ్రాయెల్కు చెందిన ది జెరూసలేం పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటికే ఈ మేరకు ట్రంప్ ప్రకటన చేయగా తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలపై ఇజ్రాయెల్కు చెందిన ది జెరూసలేం పోస్టు సంచలన కథనం ప్రచురించింది. టెహ్రాన్లో కొనసాగుతున్న నిరసనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవాలని చూస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు అందుకోసం మార్గాలు వెతుకుతున్నట్లు ది జెరూసలేం పోస్టు తన కథనంలో పేర్కొంది. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో కొంతకాలం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ధరలు పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం సహా అనేక కారణాలతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. గతంలో జరిగిన నిరసనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపింది. తాజా ఆందోళనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడం ఇరాన్లో ఆందోళన చేస్తున్న వారిలో ధైర్యం నింపిందని ది జెరూసలేం పోస్టు తన కథనంలో పేర్కొంది. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై హింసాత్మక చర్యలకు దిగితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ట్రంప్ ఇప్పటికే ఇరాన్కు హెచ్చరిక చేశారు. ఈ క్రమంలో అమెరికా జోక్యంపై పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనల సందర్భంగా హింస చెలరేగి దాదాపు 35 మంది మృతి చెందారు. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనల్లో 1200 మందికి పైగా అరెస్టు అయినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. హింసాత్మక ఘటనల్లో దాదాపు 250 మంది పోలీసులు, భద్రతా దళాల సభ్యులు గాయపడ్డారని తెలిపాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలు పునరుద్ధరించడాన్ని తాము అనుమతించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. పార్లమెంటులో మాట్లాడిన ఆయన తమపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని టెహ్రాన్కు గట్టి హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. స్వేచ్ఛ, న్యాయం కోసం ఇరాన్ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని నెతన్యాహు తెలిపారు.